వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 26న పుట్టినటువంటి వాళ్ళకి పేరు బలం ఎంత ఉంది అండ్ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సో 26న పుట్టినటువంటి వాళ్ళది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ప్రస్తుతం వారి పేరు బలం ఎంత ఉందో ఏ విధంగా తెలుసుకోవాలి? నమస్తే నాన్న. సో ముందుగా మన ప్రోగ్రాం చూసే ప్రేక్షకులకి వాళ్ళ పేరులో బలం ఎంతుంది, సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. మొదటిది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో మీ డీటెయిల్స్ ఈ నంబర్స్కి పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చెప్పను. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం పెడితే 100% మీకు లక్ వస్తుంది. సో 26వ తేదీ పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎనీ మంత్, ఎనీ ఇయర్, క్వాలిటీస్ విల్ బి ద సేమ్. 2 చంద్ర ప్రభావం, చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా, అందరినీ మన అనుకునే వాళ్ళు. 2 వేఆర్ వెరీ పొజెసివ్. మన అనుకుంటారు. మన అనుకున్నాక వాళ్ళు వదులుకోలేరు. 2 వాళ్ళు. 6 అంటే శుక్రుడు, సకల సుఖాలు ఇచ్చేవాడు శుక్రుడు. సో లవ్, రొమాన్స్, ట్రావెల్, ఫుడ్డీ, ఎంజాయ్మెంట్ అన్నీ 6 వల్ల. ఈ 2 కలిస్తే వచ్చేది 8. 8 అంటే అందరూ శని అనుకుంటున్నారు. 8 అంటే నిజాయితీ, 8 అంటే పట్టుదల, 8 అంటే డబ్బు. మనీ ఈజ్ కమింగ్, మోర్ అండ్ మోర్ మనీ ఈజ్ కమింగ్ ఈజ్ 26. సో 26లో రవితేజ, ఆయన ఏమైనా శనిలో ఉన్నాడా? కోట్లు సంపాదిస్తున్నాడు. విజయ్ శంకర్, ప్రకాష్ రాజ్. సో ఏ సినిమా చూసినా ఆయన క్యారెక్టర్ ఉండాల్సిందే. విలన్ అయినా, తండ్రి అయినా ఆయనకు మించిన నటుడు లేడు. బండారు దత్తాత్రేయ గారు మంచి రాజకీయ నాయకుడు, ఈయన కూడా 26. అండ్ అందరికన్నా చెప్పాలంటే సౌమ్యుడు. 2 అంటే కామన్ చెప్పాక దానికి రిప్రజెంటేటివ్ మన మన్మోహన్ సింగ్ గారు. సో చాలా కామ్, చాలా సాఫ్ట్, మంచి ప్రధానమంత్రి. జీడిపిని బాగా రైజ్ చేసిన ప్రధానమంత్రిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆర్థిక శాఖ మంత్రిగా కూడా 10 ఏళ్ళు పనిచేశారు. సో మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్. సో ఈ 26న పుట్టిన వాళ్ళకి బుద్ధి బలం ఎక్కువ, తెలివి ఎక్కువ. వీళ్ళు ఏ పనైనా సరే 10 ఏళ్ళ ముందు ఆలోచిస్తారు, 10 ఏళ్ళ ముందే టార్గెట్లు పెట్టుకుంటారు, కష్టపడతారు, ఆ గమ్యాన్ని చేరుకుంటారు. సార్ మా అబ్బాయి 26న పుట్టాడు, లైఫ్ అలా లేదు. 26న పుట్టి పేరులో వైబ్రేషన్స్ బాగలేకపోతే 26 8 అయ్యి, 8 పట్టుదల కాదు శని అయ్యి పనులు లేట్ అవుతాయి, స్లో అవుతాయి. ఏ పన్న పెళ్ళి 35 తర్వాత, సక్సెస్ 35 తర్వాత, ఏ పని చేసినా లేటు స్లో అనేది. పేరు బాగాలేకపోతే వచ్చేది డిలే, పేరు బాగుంటే వచ్చేది మనీ, నేమ్, ఫేమ్ అండ్ గ్రోత్. సో పేరులో బలం చెక్ చేసుకోవాలి. పేరులో రాంగ్ వైబ్రేషన్స్ లేకుండా చూసుకోవాలి. మెయిన్గా 12 నంబర్, 13, 16, 18, 27, 31, 33, 36 లేకుండా ఉంటే ఈ 26న పుట్టిన వాళ్ళని ఆపే శక్తే లేదు. సో ఈ 26న పుట్టిన వాళ్ళకి నిజాయితీ ఫుల్, కష్టపడే గుణం ఫుల్ అండ్ వీళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు. సో 26న పుట్టిన పిల్లలు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు, చాలా తెలివైన వాళ్ళు. ఎక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ 26న పుట్టిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు హార్డ్ వర్కింగ్ అండ్ హానెస్ట్. సో 26న పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ 8, లక్కీ కలర్ బ్లాక్,
లక్కీ స్టోన్ నీలం మోర్ దెన్ 3 క్యారెట్స్. ఈ నీలం మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే పనులు స్లోగా ఉండేవి స్పీడ్ అవుతాయి, ఆటంకాలు తొలగిపోతాయి. సో మనకు డబ్బులు రావాలి ఫాస్ట్గా వచ్చేలాగా, పనులు ఫాస్ట్గా అయ్యేలాగా ఈ నీలం స్టోన్. ఒకరికి మ్యారేజ్ కావట్లేదు, నీలం వేసామనుకోండి, పడే స్టోన్ నీలం అనుకోండి, వెంటనే మ్యారేజ్ అయిపోతుంది. సో నీలం ఇంక్రీజ్ ద స్పీడ్ అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్. సో ఈ 26న పుట్టిన వాళ్ళు పేరులో 8 లెటర్స్ లేకుండా 9 లెటర్స్ లేకుండా చూసుకోవాలి. 8 and 9 లెటర్స్ వద్దు. సో ఈ 26న పుట్టిన వాళ్ళ పేరు 5 లెటర్స్లో, 6 లెటర్స్లో, 7 లెటర్స్లో ఉంటే మంచి గ్రోత్. సో ఈ 26న పుట్టిన వాళ్ళ పేరు AJYSతో లేకపోతే మంచిది. M లెటర్, D లెటర్, U లెటర్, V లెటర్, R లెటర్, I లెటర్తో మంచి సక్సెస్ వస్తుంది. సో ఈ 26న పుట్టిన వాళ్ళకి జూన్ అంటే 6వ నెల చాలా బాగుంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఆటంకాలు, ఇబ్బందులు, ఖర్చులు, మాటలు, అవమానాలు సెప్టెంబర్ నెలలో ఉన్నాయి. సో మళ్ళా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మళ్ళా స్పీడ్ పుంజుకుంటారు. సో యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే ఈ 26 పుట్టిన వాళ్ళకి ఒక సెప్టెంబర్ నెలలో ఇబ్బందులు, మిగతా అన్ని నెలలు బాగుంటాయి. సో 26న పుట్టి కూడా ఇబ్బంది పడుతుంటే పేరులో రాంగ్ వైబ్రేషన్స్. సో స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో నా అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక్కసారి కలవండి, మీ లైఫ్ మారేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా గైడెన్స్ ఇస్తాను. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యం. సో నేను తిరుపతి ఎవ్రీ మంత్ 1 డే, కర్నూలు ఎవ్రీ మంత్ 1 డే, 28 days ఇన్ హైదరాబాద్. నేరుగా కలవడానికి ఫస్ట్ ప్రయారిటీ. నేరుగా వస్తే మీ సమస్యలు నాకేం చెప్పక్కర్లేదు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ లైఫ్ ఎలా ఉంది నేనే చెప్తాను, కరెక్షన్ నేనే సజెస్ట్ చేస్తాను. నేను చెప్పినట్టు అన్నీ ఫాలో అయితే మీకు 100% సక్సెస్ మీ సొంతం. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.